నకిలీ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన వైసీపీ నేత జోగి రమేష్ ఆయన సోదరుడు రాము అనుచరులతో కలిసి హల్చల్ చేశారు. అనధికారికంగా కార్లు, ద్విచక్ర వాహనాలతో జాతీయ రహదారిపై హడావిడి చేశారు. విజయవాడ జైలు నుంచి విడుదలైన తర్వాత జోగి సోదరులు అనుచరులతో కలిసి కార్లతో ర్యాలీగా ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న వైసీపీ శ్రేణులు, జోగి అనుచరులు డీజేలు పెట్టి బాణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ సమీపంలో ఉన్న జోగి ఇంటికి వెళ్లేందుకు యత్నించారు. ట్రాఫిక్ ఆపేసి మరీ హల్చల్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డీజేను తొలగించి ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో జోగి రమేష్, రాము కారులోంచి బయటకొచ్చి వారి అనుచరులతో కలిసి పోలీసులతో గొడవకు దిగారు. ర్యాలీకి అనుమతి లేదని, జోగి రమేష్ కారును మాత్రం ఇంటికి వెళ్లమంటూ విజయవాడ పశ్చిమ ఏసీపీ దుర్గారావు సూచించారు. దీంతో జోగి రమేష్, నువ్వు ఎవరు ర్యాలీ ఆపడానికి? కార్లన్నింటినీ పంపించు, గతంలో ర్యాలీలు జరగలేదా? ఏం ఏసీపీ, ఏందయ్యా ఇది అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదే సమయంలో జోగి అనుచరులు పోలీసులు చుట్టుముట్టి ఈలలు, అరుపులతో నినాదాలు చేశారు. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో విధి లేక పోలీసులు జోగి సోదరులు వారి అనుచరులను విడిచిపెట్టారు. వారంతా హంగామా చేస్తూ ఇంటికి వెళ్లారు. అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టినందుకు జోగి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పర్మిషన్ లేదు.